నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 268 అనేది బిఎన్ఎస్ సెక్షన్ 270గా మారిపోయింది. అదేంటంటే ఒక ప్రజలకు అసౌకర్యాన్ని గురి చేయడం. అంటే ఒక ప్రత్యేక ప్రాంతం, ఒక విసినిటీలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకి అసౌకర్యాన్ని కలిగజేయడం. సపోజ్ ఒక కమ్యూనిటీ ఉంటుంది, అంటే ఒక ఏరియాలో లేకపోతే ఒక కాలనీలో సభ్యులు ఉంటారు, వాళ్ళకి అసౌకర్యాన్ని కలుగజేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అసౌకర్యం కలిగజేయడం అంటే ఏంటి, ఎవరైనా అసౌకర్యానికి గురి చేస్తే దానికి శిక్ష ఏంటి అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. ఇది చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా రకాలుగా ఒక ఏరియాలో ఉంటున్న వాళ్ళకి, ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఉంటున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. నిజానికి చెప్పాలంటే దీనికంటే ముందు మీరు ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి కూడా. మీరు కామెంట్స్ కూడా పెట్టండి, ఎలా ఉందనే విషయం తప్పకుండా కామెంట్స్ కూడా పెట్టండి, తద్వారా అందరికీ చేరుతుంది. సో విషయం ఏంటంటే ఈ బిఎన్ఎస్ సెక్షన్ 270 అనేది ఏం చేస్తుందంటే, సో పబ్లిక్కి అన్వయన్స్, అసౌకర్యం గురి చేయడం అనేది తెలియజేస్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు కొన్ని. కొంతమంది ఒకటే మైక్ సెట్లో పెట్టేసి పెడతా ఉంటారు. ముస్లిమ్స్ హజాయిస్తూ ఉంటారు. చిన్న సౌండ్ పెట్టుకుంటే సరిపోతుంది, ఇక మొత్తం ఇక మేము ఉన్నాండ్రా బాబు అన్నట్టు పెద్దగా సౌండ్ పెట్టి హజాయిస్తుంటారు. చాలా పబ్లిక్ అసౌకర్యానికి గురి చేసినట్టు అవుతుంది. అయినా సరే మరి వాళ్ళపైన కేసులు పెడితే పోలీసులు తీసుకున్నారో డౌటే. ఎందుకంటే వినాయక చవితికి హిందువులు జస్ట్ 9 days మైక్ సెట్ పెడితే పోయి కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇస్తారు, మళ్ళీ హిందువులు పోయి పర్మిషన్ తీసుకోవాలి. రోజుకు వీళ్ళకి 5-6 సార్లు వీళ్ళు మైక్ పెట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఫ్రైడే నాడు ఇంకా గట్టిగా మైక్లో 2-3 గంటలు స్పీచ్లు ఇచ్చి దంచుతూ ఉంటారు స్పీచ్లు. దానికి మాత్రం ఇబ్బంది లేదని అనుకుంటారేమో మనకు తెలియదు. మరి పోలీసులు, ఈ పొలిటీషియన్స్ కేవలం హిందువులకు మాత్రం ఎందుకు ఈ సమస్యలు నాకు అర్థం కాదు. సరే, నేను నాకు ఎటువంటి వ్యతిరేకత కానీ కోపం కానీ ఏ మతం పైన లేదు. సమానత్వం అనేది ఉండాలి, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ. సరే, ఏదేమైనప్పటికీ అటు ముస్లిమ్స్ చేసినా లేకపోతే హిందువులు కూడా ఇప్పుడు పదే ఒక టైం అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా భజనలు పెట్టేసి, ఇబ్బంది పెట్టేసి, గట్టిగా పాటలు పెట్టి అసౌకర్యానికి ఆ కాలనీలో ఉన్న వాళ్ళకి అసౌకర్యం కలిగజేసిన, లేకపోతే క్రిస్టియన్స్ కూడా చాలామంది సండే నాడు వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కథ సేవలు హిందువులు ఎట్లా పాటిస్తారో వాళ్ళు కూడా సేమ్ అట్నే పాటిస్తారు. గట్టిగా భజనలు చేయడాలు, అంటే ఇంతమంది వాళ్ళ భజనలు లేవు, ఇప్పుడు వాళ్ళు కూడా భజనలు చేయడాలు, పల్లకి సేవ చేయడాలు, లేకపోతే టైం మించిపోయిన తర్వాత గట్టిగా మైకులు పెట్టేసి ఉపన్యాసాలు ఇవ్వడాలు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో ఏ మతం అయినా సరే, ఎవరైనా సరే ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళకి అసౌకర్యం కలిగించే గట్టిగా లౌడ్ స్పీకర్లు పెట్టి ఇబ్బంది కలిగించిన, మతానికి సంబంధించి ఎవరిని స్పీకర్లు పెట్టేసి వాళ్ళకి ఇబ్బంది కలిగడం అనేది ఉంటుంది. ఇట్లా చేయడం కానీ, అలాగే క్లబ్లు, రెస్టారెంట్లు, బార్లు ఎవరైనా ఫంక్షన్ చేసినప్పుడు కానీ గట్టిగా అలాగే పెట్టేసి అసౌకర్యం గురి చేయడం పబ్లిక్ని, వాళ్ళపైన కూడా ఈ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాత్రిపూట్ల గోతులు తవ్వడం కానీ, లేకపోతే ఈ బాంబులు కాల్చడం కానీ, ఓకే. సో ప్రజల యొక్క భద్రతకి అసౌకర్యానికి గురి చేయడం కానీ, ప్రజలకు అన్వయన్స్ క్రియేట్ చేయడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో అలా చేస్తే మాత్రం వాళ్ళు వెళ్ళి కేసు పెట్టచ్చు, ఓకేనా. ఇది ప్రతి ఒక్కరు అందరికీ షేర్ చేయండి. సో ఇది ఈ సెక్షన్ గురించి చెప్పడం జరిగింది. సో నేర తీవ్రతతో పాటు కేసు ఫైల్ చేయడం జరుగుతుంది, శిక్ష కూడా అలాగే ఉంటుంది. అందరికీ షేర్ చేయండి. సో మీ అడ్వకేట్ రమేష్ మిట్ల, థ్యాంక్ యూ.